ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుంటక ఇంట్లో ఉంటే ఆయన్ని లేపి లేపి తమిళనాడు ప్రజలు తన్నారని అన్నట్టుగా మాట్లాడింది ఈ సన్నాసి రోజా. అంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా సింగిల్ గా గెలిచాడు చూసి నేర్చుకోని లేపు లేపు తన్నారనే విధంగా చాలా సింగిల్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడింది. ఇప్పుడు ఆయన సింగిల్ గా గెలిచాడు, ఈయన కూడా సింగిల్ గా పోటీ చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లేపి లేపి తన్ని 11 సీట్లు పడుకోబెట్టారు. సిగ్గుండాల బతికే బతుక్కి. అక్కడ విజయ్ గెలిస్తే ఇక్కడ ఏళ్ళేదో గెలిపించినట్లు జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూపించేదో గెలిచాడు, మా వల్ల గెలిచాడు. ఒరే మీ నాయకుడు పోటీ చేస్తేనే 11 సీట్లకి దిక్కు లేదు, సన్నాసేదోలాగా రోడ్డు మీద పడిపోయారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డిని చూసి విజయ్ గెలిచాడని చెప్పి ఎర్రి మాటలు ఎకిలి నవ్వులు అవుతుంది. అరే మనస్ఫూర్తిగా కూడా నవ్వడం చేత కదా సన్నాసి. సారీ అనకూడదు అనొచ్చు తెలియదు, కానీ నా బుద్ధి లేని గాడిద, ఇలాంటి గాడిద రోజా రాజకీయాల్లో ఉండడం మనం చేసుకున్న దరిద్రం. ఎందుకంటే రాజకీయాలు సాంప్రదాయాన్ని సంస్కారాన్ని నేర్పాలా, అలాగే సాయం చేయడాన్ని నేర్పాలా. సాయం చేసే వ్యక్తుల్ని వెకిలి నవ్వులు నవ్వుతూ వెర్రి మాటలు మాట్లాడుతూ పిచ్చపిచ్చగా వాగుతూ జగన్మోహన్ రెడ్డి పతనానికి దారితీసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సగభాగం క్రెడిట్ అయితే మాత్రం రోజాకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇంత దరిద్రగొట్టు ఆడది కానీ, రాజకీయాల్లో ఇలాంటి నికృష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కానీ రాజకీయాల్లో ఉండకూడదు. మరి ఎందుకు ఎలా రాజకీయాల్లోకి వచ్చిందో, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలానికే వైఎస్ఆర్ని పొట్టను పెట్టుకుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసి ఐరన్ లెగ్ పెట్టి ఆయన పతనానికి నాంది పలికింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన ఆడది ఎవరైనా ఉన్నారంటే అది రోజా. సార్ ఇప్పుడు కళ్యాణ్ గారికి సర్జరీ అయ్యి హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నారు, అందరికీ తెలిసిందే. సో దీని గురించి కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ జనాల డబ్బులతోని హైదరాబాద్లో వచ్చి జల్సాలు చేస్తున్నారు, ఇంట్లో పడుకున్నాడు ముసుగేసుకొని, ఇట్లా రకరకాలుగా అన్నారు. దానికి ఏం చెప్తారు? ప్రజల సొమ్ముతో బ్రతికే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదని అందరికీ తెలుసు. ఈ ఎదవలు ఎన్ని మాటలు మాట్లాడినా నవ్వుకుంటారు మనుషులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితంలో స్థిరపడిన తర్వాత సంపాదించిన సొమ్ము 50% పేద ప్రజలకే పంచిపెట్టాడు. అభాగ్యులకి దిగువ తరగతి వర్గాల ప్రజల్ని ఆదుకోవడానికే చూశాడు. బంగారం లాంటి భవిష్యత్తు ఉన్నటువంటి సినిమా రంగాన్ని పక్కన పెట్టి, ఆయన ఆదాయాన్ని పక్కన పెట్టి ప్రజా క్షేమం కోసం ప్రజాసేవలో ఉండాలి, నాకు ఇంత బ్రహ్మాండమైన బ్రతుకునిచ్చిన ప్రజలను నేను కాపాడుకోవాలి, కడుపులో పెట్టుకోవాలి, వారి భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ బిడ్డలు కూడా అద్భుతమైన జీవితాలు సాగించాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని ఈ నికృష్టులు, ఈ దరిద్రులు, ఈ రాజకీయ వ్యభిచారులు, నిజంగా చెప్పాలంటే ఈ రాజకీయ దొంగలేళ్ళు వేళ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల దొంగతనంలో దోషి. 40,000 కోట్ల రూపాయలు పైబడి ఈడీ అటాచ్ చేసినటువంటి ఒక దొంగ. ఆ దొంగ తరపున మాట్లాడుతూ జై జగన్ అంటే ఇంత సిగ్గు లేదు, బిడువు లేదు, సీయం లేదు, నెత్తురు లేదు.